మోడీ తానా అంటే వెంటనే తందానా అంటాడు రాహుల్ గాంధీ. మోడీ నేను అన్నం తింటున్నానంటే నేను వేరేది తింటానంటాడు. ఎందుకంటే అంత అసహ్యకరంగా బిహేవ్ చేస్తున్నాడు ఒక ప్రతిపక్ష నాయకుడి స్థాయిలో. కేంద్ర సమాచార కమిషన్, కేంద్ర విజిలెన్స్ కమిషన్ వంటి కీలకమైన సెంట్రల్ ప్యానెల్ చీఫ్ల ఎంపిక వాస్తవంగా ప్రధానమంత్రి, విపక్ష నాయకుడు, అట్లాగే మరొకళ్ళు ఉంటారన్నమాట థర్డ్ పార్టీ, మొత్తం ముగ్గురు కలిసి ఉండేటటువంటి సిచ్యుయేషన్. వాస్తవంగా రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ ఇట్లా పెడుతుంటారు, మన గవర్నర్లను పెడుతూ ఉంటారు ఇట్లాగా మన సమాచార కమిషనర్లు వీటికి. ఇందులో మెజార్టీ ఇద్దరు ఓకే అంటే ఓకే, ప్రతిపక్షం ఎప్పుడు డెనై చేయడం కాకుండా ఓకే కూడా చేయొచ్చు ఏకగ్రీవం. కానీ ప్రతిదానికి ఎటువంటి తెడ్డం అనుకున్న అనాలి కాబట్టి మోడీ ఎవరినైతే ఎంపిక చేశారో అధికారంలో నుంచి, మోడీ పర్సనల్ ఏం కాదు, వాళ్ళతో విభేదించారు. ఈయన పారదర్శక సంస్థలకు నియామకాలు ఖరారు చేయడానికి బుధవారం ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొనడమైతే పాల్గొన్నారు. తర్వాత అత్యున్నత పదవులకు ప్రభుత్వం ప్రతిపాదించిన పేరుతో విభేదిస్తున్నట్టు పేర్కొంటూ లిఖితపూర్వక అసమ్మతి నోట్ అందజేశారు. అయితే సెంట్రల్ ప్యానల్ చీఫ్ల ఎంపికలో ప్యానలిస్ట్ చేసిన అధికారులకి సంబంధించిన వివరాలు అయితే రేపు వెల్లడిస్తారు. ఈయన చెప్పినంత మాత్రాన ఆగిపోదు, ప్రతిదానికి ఎడ్డువంటే తెడ్డివన్నంత మాత్రాన ఆగిపోదు అన్నటువంటిది ఆయనకి తెలియదు. ఎందుకంటే అవగాహన రాహిత్యంతో కూడినటువంటి పరిపాలన అవగాహన లేనటువంటి రాజకీయం అయింది.